భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో సురస ఆంజనేయుడిని అడ్డగించే కథ చెప్పుకుంటున్నాం కదా. తర్వాత కథలో ఏమైందో చూద్దాం. ఉపాయం. అప్పటికి హనుమంతుడికి చిరుకోపం వచ్చింది. అయినా జంకు కలగలేదు. ఆయన లోపలే వేగంగా ఆలోచిస్తూ బయటికి ఇలా అన్నాడు, సురసాదేవి, అంత వరగర్వం ఉంటే నన్ను మింగు, ఇదిగో దూకుతున్నా, నోరు కొంచెం పెద్దది చేసుకో. ఇలా అంటూనే హనుమ క్షణాలలో తన శరీరాన్ని పెంచేసి 10 యోజనాల పరిమితికి తెచ్చాడు. అది చూసి నాగమాత తన నోటిని 20 యోజనాలు చేసింది. ఇంతలో హనుమ 30 యోజనాలు అయ్యాడు. ఆమె మళ్ళీ నోరు పెంచింది. అలా ఒకరికొకరు పోటీగా ఆకారాలు పెంచుకుంటూ పోగా హనుమంతుడు 90 యోజనాలు అయ్యాడు. సురస నోరు 100 యోజనాలు అయ్యింది. ఆమె ఉక్రోషంతో తన నోరు ఇంకా పెంచేసుకుంటోంది. ఇంతలో హనుమ ఉన్నట్టుండి తన శరీరాన్ని బొటనవేలంత ఆకారానికి దించేశాడు. సురస కూడా యోగబలంతోనే రూపాన్ని పెంచుకుంటోంది, తన మహిమాసిద్ధిని వినియోగించుకుంటోంది. కానీ హనుమంత వేగంగా మహిమ సిద్ధిని వెనక్కి తిప్పి అణిమ సిద్ధి వైపు లాక్కు రాలేకపోయింది. ఎంత 1-2 క్షణాలు ఆలస్యమైందంతే. ఆ సందులో హనుమ వాయువేగంతో సురసాదేవి నోట్లోకి దూరిపోయి అంగిట లోపల ఒకసారి అటు ఇటు కొట్టుకొని ఆమె నోరు మూసే లోపలే మళ్ళీ బయటకు వచ్చేసి తన మామూలు పరిమాణంలోకి వచ్చేశాడు. సురసాదేవి ఆశ్చర్యంలోంచి తేరుకునే లోపలే హనుమ మరొకసారి చేతులు జోడించి, మాత, బ్రహ్మవరం తీరింది. నీ నోట్లోకి వెళ్ళాను, వచ్చాను. ఇక నువ్వు నన్నేమీ చేయలేవు. ప్రేమతో నన్ను ఆశీర్వదించు. రామకార్యార్థనే వెళ్తున్నాను అంటూనే ఆవిడ తల మీది నుంచి ముందుకు దాటిపోయాడు. అప్పటికి ఆమె తన శిరస్సును బాగా చిన్న రూపంలోకి తెచ్చేసుకుంది కనుక అంత త్వరగా దాన్ని పెంచటం ఆవిడ వల్ల కాలేదు. ఆ సందు చూసుకొని హనుమ దాటిపోనే పోయాడు. హనుమ ప్రజ్ఞా విశేషాన్ని చూసి సురసాదేవి మనసారా నవ్వుకుని, హనుమ, నీ శక్తి అపారం, నువ్వు రామకార్యం దిగ్విజయంగా సాధిస్తావు అంటూ ఆశీర్వదించింది. ఇదంతా ఆకాశం నుంచి గమనిస్తున్న దేవతలు ఆశ్చర్య ఆనంద సంభ్రమాలతో కేరింతలు కొట్టారు. హనుమ, నువ్వు కేవలం సముద్ర లంఘనం మాత్రమే కాదు, దాన్ని మించిన ప్రజ్ఞను చూపిస్తున్నావు. మేము పెట్టిన పరీక్షలో అవలీలగా నెగ్గావు. ఇది నీ బుద్ధిశక్తికి, ధైర్యానికి, సాత్వికమైన అంతర్దృష్టికి నిదర్శనం అంటూ వేన్నోళ్ళ ఇలా కీర్తించారు. అతి పాటలానన ఆంజనేయ, హతభూత బేతాల జితామయ, పుడుతూనే నింగికెగిరి సూర్యుని మింగదలిచి దూకలేదా, నీ కీర్తి నలుదిక్కులా తాకలేదా, శ్రీరాముని మైత్రి గురించి సుగ్రీవుని ప్రాణాలు నిలపలేదా, నీ వాయన కైంకర్యము సలపలేదా, కుప్పించి నీవు ఎగుర కొండకొనలే పిండి అయి కూలే కదా, చప్పనే ఆ లంక సోలిపోదా. హనుమ ఈ మాటలు వినిపించుకోకుండా ముందుకు దూసుకుపోతున్నాడు. కొంత దూరం ప్రయాణం మామూలుగానే సాగింది. ఆకాశంలో ఎగిరే పెను విమానంలాగా హనుమంతుడి దేహం చాలా పెద్దదిగా ఉంది. ఆయన ఆకాశంలో చాలా ఎత్తుగా ఎగురుతూ ఉండటం వల్ల ఆయన నీడ సముద్ర జలాల మీద మరింత పెద్దగా విస్తరించి ఒక ఊరికి ఊరే కొట్టుకుపోతుందేమో అన్నట్లుగా ఉంది. ఆ వేగం ప్రచండంగా ఉండటం వల్ల ఆ గమనం దేవతలకే ఆశ్చర్యంగా ఉంది. ఛాయాగ్రాహిణి సంహారం. అలా సాగిపోతున్న హనుమకు ఉన్నట్టుండి ఏదో ఎదురుగాలి వీస్తున్నట్లయింది. తన వేగం తగ్గుతుందా అనిపించింది. సరిగా పరిశీలించి చూసుకుంటే తన వేగమే కాదు, ఆకాశంలో తను ఎగురుతున్న ఎత్తు కూడా తగ్గుతున్నట్టు అనిపించింది. ఇంకా కొంచెం సేపు జరిగేసరికి తనను ఎవరో తాళ్ళు వేసి కిందికి గుంజుతున్నారేమో అనిపించింది. కొద్ది క్షణాలయ్యేసరికి ఎవరో బలంగా గాలి లోపలికి పీల్చుకుంటూ ఉంటే ఆ గాలి వెంట తను కిందికి కొట్టుకుపోతున్నాననిపించింది. ఆ భావం వచ్చేసరికి హనుమంతుడి బుద్ధి ఏకాగ్రతలోకి వచ్చేసింది. వెంటనే ఆయనకు సుగ్రీవుడు చెప్పిన గుర్తుల ప్రకారం సింహిక అనే రాక్షసి ఉండే సముద్ర ప్రాంతం ఇదేనని అర్థమైంది. ఆ సింహిక ఒక రాక్షసి, తిమింగళాకారంలో నీళ్ల అడుగున ఉంటుంది. పైనుంచి నీడ పడితే ఆ నీడను పట్టుకొని పైనున్న జీవి, పక్షి అయినా విమానమైనా దేవతలైనా సరే గుంజివేయగల వింత శక్తి దానికి ఉంది. అలా గుంజేసి వాళ్ళని మింగేస్తూ ఉండటం దానికి ఒక సరదా. అందుకే దాని బిరుదు ఛాయాగ్రాహిణి. హనుమంతుడు క్షణాలలో ఆ సముద్ర ప్రాంతపు దిక్కులను, కోణాలను మనసులో లెక్కలేసుకుని చూసుకున్నాడు. సందేహం లేదు, సుగ్రీవుడు చెప్పిన ఛాయాగ్రాహిణి ప్రాంతం ఇదే. ఆ ఛాయాగ్రాహిణి అయిన రాక్షసి ఇదే. దానికి తన మీద పట్టు చిక్కింది. అందుకే అదిగో అది మెల్లిగా నీటిపైకి తేలుతూ తన భయంకరమైన నోరు పైకెత్తుతూ తనను బలంగా గుంజేస్తోంది.
దాని నోట్లో పడితే బ్రతకడం సాధ్యం కాదు, అయిపోయింది, తన పని చివరికొచ్చేసింది. ఈ మాట తోచడమే ఆలస్యం. హనుమంతుడిలో ఉత్సాహం, ధైర్యం, చురుకుదనం మూడూ పెరిగిపోయాయి. భయం మాటే గుర్తు రాలేదు. మైళ్ళ ఎత్తున ఉన్న హనుమంతుణ్ణి కిందికి గుంజేస్తోంది సింహిక. విజయగర్వంతో తన వికృత వదనాన్ని నీటి బయటికి తెచ్చి నాలుక సాచి అల్లల్లాడిస్తోంది. హనుమంతుడు కిందికి దిగుతూనే బహువేగంగా తన శరీర పరిమాణం పెంచసాగాడు. అంతకుముందు విమానంలాగా ఉన్న శరీరం క్షణాలలో కొండంత అయ్యింది, ఊరంతా అయ్యింది. వేగం తగ్గినా అది ఆకాశంలో ముందుకు సాగుతూనే ఉంది. హనుమంతుడు సింహికకు బాగా దగ్గరవుతున్నాడు, కానీ ఆ పెద్ద శరీరాన్ని గుంజడానికి దానికి శక్తి చాలడం లేదు. దాంతో అది ఆత్రపడి తన మాయాశక్తులతో తన నోటిని హనుమంతుడి కన్నా రెట్టింపు పెంచేసి పట్టుబట్టి హనుమంతుడి ఛాయను గుంజేస్తోంది. కిందికి దిగుతున్న హనుమంతుడు ప్రశాంతమైన చూపులతో యమద్వారంలాగా తెరిచి ఉన్న నోటిని, గొంతును, లోపలి హృదయ నాళాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. ఆ విషయం సింహికకు తెలియదు. హనుమంతుడు బాగా దగ్గరికి వచ్చాడనే సంతోషంలో ఇంకా బలంగా పీల్చేసింది సింహిక. ఇంతలో ఉన్నట్టుండి హనుమంతుడు తన రూపాన్ని మామూలు వానర రూపానికి తెచ్చేసి గురి చూసి పిడుగుపడ్డంత బలంగా దాని గొంతులోంచి సరాసరి గుండె మధ్యలోకి దూకేశాడు. ఆ దూకుడే దానికి వజ్రపోటంత పనైంది. అది చాలక హనుమ మెరుపుల్లాగా తన చేతులు చాచి వాడి గోళ్లతో గుండె లోపలి నాణాలన్నీ చీల్చి తెంచి మళ్ళీ అది నోరు మూసే లోపలే అదే వేగంతో బయటకు వచ్చేశాడు. ఆ విధంగా పైకి దెబ్బలేమీ లేకుండానే గుండె లోపల గల ఊపిరి పట్లైన నాళాలన్నీ తెగిపోగా ఆ రాక్షసి గిలగిలా కొట్టుకుని నెత్తురు కక్కుకొని భయంకరంగా అరుస్తూ మరణించింది. హనుమంతుడు మాత్రం మళ్ళీ వెనక్కి చూడకుండా శరవేగంతో ముందుకు దూసుకుపోయాడు. అప్పటికి కానీ పైనుంచి చూస్తున్న దేవతలకు ఊపిరి అందలేదు. అంతకుముందు సురసను పరీక్ష కోసం ఉసిగొలిపారు. అప్పుడిక్కడ ఈ ఛాయాగ్రాహిణి సంగతి వాళ్ళకే గుర్తులేదు. ఉన్నట్టుండి హనుమంతుడి శక్తి సన్నగిల్లిపోయి ఛాయాగ్రాహిణి గొంతులో పడబోతుండటం చూసి పైనుంచి దేవతలకు నిజంగా ఊపిరి ఆగినంత పనైంది. అసలు ప్రమాదంలో ఉన్న హనుమంతుడు మాత్రం తొణకలేదు, తోట్రుపడలేదు. పడుతున్నట్లే నటించి దాని ఆయువు పట్టుల మీదికి దూకి దేవతలకు కూడా సాధ్యం కాని మహారాక్షసిని నిమిషాలలో సంహరించి పారేశాడు. అందుకే ఆ దేవతలు హనుమను ఇలా స్తుతించారు. హనుమ, అద్భుతం నీ పరాక్రమం. సముద్రం మీదికి ఎగరటమే ఘనకార్యం అనుకున్నాం. మైనాకుడు ఎదురు వచ్చినప్పుడు నీ శక్తిని చూసి ఇది రెండవ అద్భుత కార్యం అనుకున్నాం. సురసాదేవిని మెప్పించి మా పరీక్షలు నెగ్గినప్పుడు అది మూడవ ఆశ్చర్యం అనుకున్నాం. ఇది నాలుగవ అసాధ్య కార్యం. ఆపద మీద పడుతున్న కొద్దీ నీలో ధైర్యమే కాదు, ఆలోచన, తెలివి, ఉపాయం, బలం అన్నీ పెచ్చు పెరిగిపోయాయి. ఉపాయంగా దాని గుండెల్లోకి దూకి గుండెనాళాలు చీల్చి పారేశావు. ఈ సన్నివేశం నీ ధైర్యానికి, నీ సూక్ష్మ దృష్టికి, నీ పరిశీలనా శక్తికి, నీ చాకచక్యానికి, నీ బలానికి నిదర్శనం. నీకు తిరుగులేదు. నువ్వు రామకార్యాన్ని అవశ్యం సాధిస్తావు అని వారు ఇంకా ఇలా కీర్తించసాగారు. ఆంజనేయ ఆంజనేయ భక్తిగేయ, ఎంతవాడ నేను నీ స్తుతులు చేయ. అంజనమ్మ కడుపు పంటవైనావు, వాయుపుత్రుడన్న కీర్తి పట్టినావు. రవిని మింగ ఒక్క గెంతు గెంతినావు, రట్టు చేసి జగతి వణక చేసినావు. వజ్రబలము మొక్కబోవ చేసినావు, హనుమంతుడనుచు బిడుదు దాల్చినావు. విద్యలెల్లా సూర్యునొద్ద చదివినావు, ఆ సువర్చలమ్మ మనసు దోచినావు. రామచంద్ర ప్రభువు గుర్తు పట్టినావు, తల్లి కొరకు వారధిని దూకినావు. దేవతలు ఈ విధంగా అభినందించేసరికి హనుమంతుడి శక్తియుక్తులు పెరిగిపోయి ఆయన మరింత ఉత్సాహంగా ముందుకు సాగాడు. తర్వాత కథ రేపు చూద్దాం. ఆ ఆంజనేయ స్వామి కరుణాకటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్.